Hi students, this is Sangam sir, your maths teacher. Previous video lo రత్నమంజరి పజిల్ స్టోరీ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2 లో ఫిగర్ ఇట్ అవుట్ 1.1 ఎక్సర్సైజ్ అనేది డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ సమ్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్, రైట్? సో ఆల్రెడీ మనం క్లాస్ లో డిస్కస్ చేసుకున్నట్లు అంటే విచ్ నెంబర్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్, విచ్ నెంబర్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ డిసైడ్ చేయడానికి మనం ఒకటి చెప్పుకున్నాం. ఏంటి? విచ్ నెంబర్ కంటైన్స్ యూనిట్స్ ప్లేస్ హ్యావింగ్ 2, 3, 7, 8 నెంబర్స్ ఉంటే కనుక యూనిట్స్ ప్లేస్ లో ఆ నెంబర్ ని నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని చెప్పుకున్నాం. అలాగే ద యూనిట్స్ ప్లేస్ హ్యావింగ్ ఈవెన్ జీరోస్ 4, 5, 6, 9 ఇలాంటి నెంబర్స్ ఉంటే కనుక అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వచ్చు. అంటే అలాంటి నెంబర్ ఏమైనా అంటే అలాంటి నెంబర్స్ వచ్చినప్పుడు మనం చెక్ చేసి అది పర్ఫెక్ట్ స్క్వేరా కాదని చెక్ చేసుకోవాలి. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవడానికి ఛాన్స్ ఉంది అని తెలుస్తుంది. సో ఇక్కడ మనం తెలుసుకున్న పాయింట్ ఏంటంటే లాస్ట్ డిజిట్ లో ఉన్న 2, 3, 7, 8 ఈ నెంబర్స్ ఉంటే మాత్రం నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అని మనకు తెలుస్తుంది. సో అదే ఇక్కడ ఫస్ట్ రోమన్ లో మనం చెప్తున్నాం. అదే క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ 2032 మీకు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రోమన్ లో 2032 అంటే, అండ్ దిస్ నెంబర్ ఓకే 2032, this number the units place having 2, that's why it is not a perfect square. Okay, that's why it is not a perfect square. 2 ఉంది అంటే మన కాన్సెప్ట్ లో తెలుసు కదా, 2, 3, 7, 8 2, 3, 7, 8 అంటే ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ వస్తే గనక ఆ నెంబర్ ఎగ్జాక్ట్ గా నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందని మనం చెప్పుకో. So it is not a perfect square. It is not a perfect square. Perfect square. It is not a perfect square. Right? Right. So second question and second question lo 2048. 2048. 2048. So the units place having this number also, the units place having 8. Okay, so above condition తెలుసు కదా, 2, 3, 7, 8 యూనిట్స్ ప్లేస్ లో ఉంటే అలాంటి నెంబర్స్ ని నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ because the units place having 8. Okay, third question మీరు కొంచెం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే 1027 అండి. 1027, right? 1027. This number the units place having 7, so it is not a perfect square because the units place having 7. It is not a perfect square. Okay, మీరు రీజన్ కావాలంటే రాసుకోవచ్చండి. because the units place having 7. Is that clear? Right. So last one question మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే 1089 ఉందండి. ఫస్ట్ రోమన్ లో 1089. ఓకే, 1089. మీరు ఇక్కడికి వచ్చేసరికి కొంచెం మిగతా 3 సమ్స్ ఒకలాగా ఉంది. 1089 ఇది దిస్ నెంబర్ ఫోర్త్ వన్ 1089. దిస్ నెంబర్ ద యూనిట్స్ ప్లేస్ హ్యావింగ్ 9 అంటే అబౌవ్ 2 కండిషన్ లో సెకండ్ కండిషన్
ఓకే, ఇంకొక కండిషన్ ఉంది కదా, పర్ఫెక్ట్ స్క్వేర్ కండిషన్ ఏం చెప్తుందంటే ద యూనిట్స్ ప్లేస్ అంటే విచ్ నెంబర్ ద యూనిట్స్ ప్లేస్ హ్యావింగ్ ఈవెన్ జీరోస్ 4, 5, 6, 9 దిస్ టైప్ ఆఫ్ నెంబర్స్ యూనిట్స్ ప్లేస్ లో ఉన్నట్లయితే ఆ నెంబర్ ఓకే పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి విల్ చెక్ ఇట్ అన్నమాట, విల్ చెక్ ఇట్. ఓకే, మరి చెక్ చేద్దాం ఇది కూడా. ఈ నెంబర్ చెక్ చేస్తే ఇస్ ఇట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ నాట్ అనేది చెక్ చేద్దాం. ఓకే, సో అవ్వడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే యూనిట్స్ ప్లేస్ లో 9 ఉంది కాబట్టి. ఓకే, 1089. సో 1089 బై ది ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ద్వారా చేద్దామండి. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ద్వారా మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ డిజిట్ 9 ఉంది కాబట్టి 3తో ఈజీగా డివిజిబుల్ అవుతుంది. 3 times 9 రిమైనింగ్ 1 8 18 3 6 times 18 3 3s are 9. 3 into ఓకే 3 times లో 121 times అగైన్ 3 into ఓకే 11 times. ఓకే 11 times. నౌ అంటే స్క్వేర్ రూట్స్ చేసేటప్పుడు కపుల్ ఆఫ్ నెంబర్స్ అంటే పెయిర్ ఆఫ్ స్క్వేర్స్ చూసుకోవాలి. అంటే పెయిర్ ఆఫ్ నెంబర్స్ అని అంటారు. ఇక్కడ చూడండి, పెయిర్ ఆఫ్ నెంబర్స్ మనం అబ్జర్వ్ చేయాలి. పెయిర్ ఆఫ్ నెంబర్స్ అని అంటే ఇక్కడ 3 ఇట్ సెల్ఫ్ 2 times, 11 ఇట్ సెల్ఫ్ 2 times, అలా 2 pairs గా తీసుకోవాలి. పెయిర్ ఆఫ్ నెంబర్స్ తీసుకుంటే ఇప్పుడు 3 రిపీటెడ్ ఇట్ సెల్ఫ్ 2 times, దట్స్ వై ఇట్స్ విల్ బి రిటన్ యాజ్ 3 square into 11 square. ఓకే, నా దీన్ని ఇంకొంచెం స్టెప్ 3 into 11 హోల్ స్క్వేర్ గా రాయించండి. నా ఇప్పుడు స్క్వేర్ రూట్ అప్లై చేద్దాం. స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ స్క్వేర్ రూట్ అప్లై చేద్దాం. స్క్వేర్ రూట్ అప్లై చేస్తే స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతే సో ఆన్సర్ ఈస్ 311 times. ఓకే, 311 times 33 అని వస్తుంది. అంటే ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. సో దేర్ ఫోర్ పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది కదా, అందుకని దేర్ ఫోర్ 1089 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. పర్ఫెక్ట్ స్క్వేర్ అండి. ఇస్ ఇట్ క్లియర్? ఫస్ట్ రామన్ కంప్లీట్ అండి. ఫస్ట్ రామన్ కంప్లీట్. అండ్ సో కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అండ్ సెకండ్ రామన్ విచ్ వన్ అమౌంగ్ 64 square, 108 square, 292 square, ఓకే 36 square హ్యాస్ లాస్ట్ డిజిట్ 4 అంటున్నాడు. అంటే 64 ని స్క్వేర్ చేస్తే లాస్ట్ డిజిట్ 4 వస్తుందా? 108 స్క్వేర్ చేస్తే లాస్ట్ డిజిట్ 4 వస్తుందా? 292 హోల్ స్క్వేర్ చేస్తే 4 వస్తుందా? లాస్ట్ డిజిట్ 4 వస్తుందా? అంటే యూనిట్స్ ప్లేస్. 36 స్క్వేర్ చేస్తే యూనిట్స్ ప్లేస్ 4 వస్తుందా చెక్ చేయమన్నాడు. సో అందులో ఏ నెంబర్స్ అలా లాస్ట్ డిజిట్ 4 వస్తాయో చెక్ చేయమన్నాడు. ఓకే, సో ఒకసారి సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఓకే, సో చూడండి 64 స్క్వేర్. సెకండ్ రోమన్ క్వశ్చన్ ఏంటంటే 64 స్క్వేర్. ఓకే, సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే 64 యాక్చువల్ మల్టిప్లికేషన్ చేయకుండా చేయొచ్చు. అంటే 64 స్క్వేర్ అని అంటే దీన్ని నార్మల్ గా అయితే 64 స్క్వేర్ చేసేటప్పుడు మనకు తెలుసు దీన్ని a ప్లస్ బి హోల్ స్క్వేర్ లో కూడా చేయొచ్చు. దాన్ని 64 స్క్వేర్ అంటే 64 అండి. 64 into 64. ఓకే, దీన్ని డైరెక్ట్ గా షార్ట్ కట్స్ లో 4 4s are 16 అని రాస్తారండి. ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ 4 4s are 16 అండ్ 6 6s are 36. ఓకే, అయితే మిడిల్ టర్మ్ ఏంటంటే 2ab కాబట్టి 2 into 6 into 4 and 2 6 times 12 4s are 48 అండి. 48. ఓకే, 16 లో 6 యూనిట్స్ ప్లేస్ చేసి 148 కి యాడ్ చేస్తే 49, 9 ఇక్కడ మళ్ళీ 4 ఇక్కడ క్యారీ చేస్తే 36 plus 4 40 అండి. అంటే 4096 అనేది
64 స్క్వేర్ ఆన్సర్. అంటే దీని యూనిట్స్ ప్లేస్ 6 అని చెప్పొచ్చు. ఓకే, ది యూనిట్స్ ప్లేస్ 6 అని చెప్పొచ్చు. బట్ ఇలా డైరెక్ట్ గా అంటే ఇంతలా చేసుకోకుండా డైరెక్ట్ గా యూనిట్స్ ప్లేసే స్క్వేర్ చేసుకుంటే సరిపోద్ది కదా. ఓకే, సో అలా చేద్దాం. ఓకే, ఇలా కూడా చేయొచ్చు, బట్ ఇది కొంచెం టైం ప్రాసెస్ కాబట్టి టైం టేకెన్, అందుకని చెప్పి మనం ఏం చేస్తున్నాం అంటే ఆ మెథడ్ లోనే సేమ్. ఇప్పుడు 64 కదా. ఓకే, 64 లో యూనిట్స్ ప్లేస్ ఏంటి? ద యూనిట్ డిజిట్, the unit digit, unit digit, the unit digit 4. 4 స్క్వేర్ చేస్తే 4 స్క్వేర్ ఈక్వల్స్ టు 60. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? యూనిట్స్ ప్లేస్ వచ్చేసి 6 వస్తుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ సేమ్ అనదర్ నెంబర్ ఉంది కదా. సో అనదర్ నెంబర్ ఏంటి ఇక్కడ మీరు చెక్ చేస్తే అనదర్ నెంబర్ ఇక్కడ 108 స్క్వేర్ అండి. నెక్స్ట్ 108 స్క్వేర్ చెక్ చేద్దాం. సో నెక్స్ట్ 108 స్క్వేర్ అండి. 108 స్క్వేర్ లో ద యూనిట్ డిజిట్ ఏంటి సార్? ద యూనిట్ డిజిట్, ద యూనిట్ డిజిట్, ద యూనిట్ డిజిట్, యూనిట్ డిజిట్, యూనిట్ డిజిట్ 8 ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుందంటే 64 వస్తుంది. రైట్. ఇక్కడైతే క్వశ్చన్ లో ఏం అడిగాడో ఆన్సర్ అయితే వచ్చిందండి. అంటే 4 యూనిట్ ప్లేస్ 4 అయింది. లాస్ట్ లో రాద్దాం ఏ నెంబర్స్ కి అలా యూనిట్స్ ప్లేస్ 4 వచ్చిందో రాయమన్నాడు. లాస్ట్ లో అన్ని చేసేసిన తర్వాత చెక్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ అండి, నెక్స్ట్ నెంబర్ 292 హోల్ స్క్వేర్ అని అడిగాడు. 292 హోల్ స్క్వేర్ అంటే the unit digit is, okay, the unit digit, the unit digit, the unit digit, the unit digit 2 square equals to 4 and unit digit 2 square equals to 4 and last one 36 square. ఇది కూడా చెక్ చేసేద్దాం. 36 square, 36 square, 36 square లో the unit digit is, okay, the unit digit is, the unit digit is 6 square equals to 36. అంటే యూనిట్ డిజిట్ ఇక్కడ 6 వస్తుంది. అండ్ ఇక్కడ మాత్రమే అలా యూనిట్ డిజిట్ ఎక్కడెక్కడ వస్తుంది అంటే ఇక్కడ వస్తుందండి. ఓకే, సో యూనిట్ డిజిట్ ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, బట్ ఇక్కడ 6 వస్తుంది. దీన్ని మనం కన్సిడర్ చేస్తాం. అండ్ సో ఫైనల్ గా ఇక్కడ కన్క్లూజన్ పాయింట్ ఏంటనంటే, కన్క్లూజన్ చాలా ఇంపార్టెంట్. అండ్ దేర్ ఫోర్ కన్క్లూజన్ ఏంటి సార్ అని అంటే దేర్ ఫోర్ ఓకే 108 square, 108 square and 292 square has last digit, as last digit, last digit, as digit 4, as digit 4. Okay, is it clear? ఇదండి. ఓకే, రైట్.